రాజు, ఇప్పుడు ఏదైనా మాటలు ముఖాముఖిలో ఎదురుగా మాటలు మీటింగ్లు పెట్టుకోవాలా. ఒడిశా పూరి జిఎం సిటీ క్లబ్లో నన్ను ఒడిశా పూరిలో ఉంటూ ఏంటి జిఎం సిటీ క్లబ్ పెద్ద మనుషులు అందరూ మీటింగ్ పెట్టేసుకున్నారు రా. అయితే వీళ్ళు అంటే నా ఎదురు మాట్లాడితే కదా సంఘ సంబంధంతరంగా మాట్లాడతాను. వీళ్ళు వెనకేసి మాట్లాడితే పెద్ద మనుషులు అంతా వెళ్ళాడు. పెద్ద మనుషులు రా తమ్ముడు, చెప్పురా, నువ్వు చెప్పు. వెనకెట్టి మాట్లాడు, ముందు ఎట్టి మాట్లాడాలి కదా. వాళ్ళకి ఏంటి ఇస్తున్నావు, మా జిఎం సిటీ క్లబ్ వాళ్ళకి మన ఈదోళ్ళకి ఏడుస్తున్నా వాళ్ళకి రోడ్ పాయింట్ కావాలా. వాళ్ళు మనసులో పెట్టుకున్నారు ఆ మాట. మనకు అది లేదు కదా. మనము సంఘ సంబంధంతరంగా మాట్లాడుకొని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాము. దేవుడు చిత్తముగా మనం వెళ్తున్నాం కదా తమ్ముడు. అలా మనసులో అది పెట్టుకుని చేశారు కదా. ఏ చేసినా మన మంచి కోసం చేశారులే, మనం అందుకు తప్ప అనట్లేదు. కానీ కమాండ్ నుంచి పగల అయిపోయాడు అంతే. అది నేను పగలైతే నువ్వు పగలే కదా తమ్ముడు. మోదీజీ పగలే కదా, రాహుల్ గాంధీజీ పగలే కదా, మరి ఈ లోకమంతా పగలే కదా. ఇది ఇండియన్ గురు ఆటో హోమ్ సత్యం హోమ్ శాంతి సేవ అనే మాస్టర్ ఇండియా పోలీస్ ఛానల్ ఇది. అవునా కదా తమ్ముడు? మన మాలో సంచలనాలు తమ్ముడు. మీ వెనకెట్టేసి మాట్లాడితే నువ్వు తప్పు చేసావు అంతే. అదేంట్రా, ఎదురు ముఖాముఖం మాట్లాడితే దానికి మజా ఒకటి ఉంటుంది. అవునా కదా? మరి పెద్ద మనుషులు మీటింగ్ చేసేవాళ్ళరా. అది ఎవరు కాదు, మన అందరూ మనోలే, బయట వాళ్ళు కూడా కాదు. ఎవరు మనోలే మనకు శత్రువు అవుతారు, ఇంకెవరు బయట వాళ్ళు అవుతారా ఏంటి? మనోళ్ళు మనకే అవుతారు శత్రువు, బయట వాళ్ళు అవుతారా? బయట వాళ్ళు ఎవరు కాదు. కాకపోతే తమ్ముడు నేను మొత్తానికి ఎవరికి శత్రువు చేయనురా, అందరు నా వాళ్ళే. ఇది కమాండ్ ఇండియన్ ఛానల్ రా తమ్ముడు, మదర్ ఇండియన్. ఇది అమ్మ ఓం సత్యం అమ్మ దుర్గమ్మ తల్లి ఛానల్, కనకదుర్గమ్మ ఛానల్ ఇది. అందరూ వస్తున్నారు, దేవుళ్ళు అందరూ ఇంట్లోకి వస్తున్నారు. ఈ లోక్ సమర్పణ మీడియా ఒక్కటే. కానీ నేను శత్రువు చేసుకుంటే మరి నీకు తేడా ఎటుందో తమ్ముడు, ఏముందా? కాకపోతే వాళ్ళు ఏం చేసినా నా మంచిగా చేశారు. కానీ అంతకు ముందే నేను ఊర్లోకి వెళ్ళి నేను రేషన్ కార్డు నా పేరే రాపించుకున్నాను. మళ్ళీ దానికోసం తమ్ముడు ఎన్ని గొడవలు. జగన్నాథమ్మ మా చిన్న కూతురు రాజు ఊరయ్యా నాన్న చచ్చిపోయినట్లే ఈడి పేర్లే రేషన్ కార్డు చేసుకున్నాడు అంటే చూడరా. అవరే నేను వాళ్ళ లానాల పేరు పెట్టాడు గురుమూర్తిరా. అదే ఆ మనిషి చిత్తంలో నేను చేసుకుంటాను, కానీ నా ఉద్దేశంలో నేను చేసుకున్నానా తమ్ముడు చెప్పురా. నేను ఆస్తుల అంతస్తుల కోసం నేను ఆశించిన అయితే మీరు నాకు పెళ్లి చేయండి ఏంటి, మీరు నాకు పెళ్లి చేయండి, పేరెంట్స్ చేయండి, నేను ముందుకుంటే మీతో గొడవలు చేస్తున్నాను లేదా? నేను 2 పెళ్ళిళ్ళు చేసుకున్నంటే రెండు అత్తరింట్ల దగ్గర ఎవరి దగ్గర కట్నం కానుకలు నేను తీసుకోలేదు. అన్ని డెలివరీలు నేను ఎత్తుకున్నాను. నేనంట పిల్లలకి పిల్లలు గట్ట చూడలేదంట అంటున్నారు రా తమ్ముడు. ఆలోచించురా నువ్వు. ఎక్కడైనా చిన్న కొడుకు పుట్టాడు మన తేజేశ్వరరావు, మన బొడమేర విజయవాడ మధ్యకట్నగ ఇది స్వామి లక్ష్మణ్ ఇంట్లో పుట్టాడు. చిన్నోడు పెద్దోడు ఊరిలో పుట్టాడు. నేనట 7 చూడలేదు అనుకుని మన పూరిలోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అంటున్నారు రా. నీకు తెలియదురా తమ్ముడు? చూడరా, ఒకటి ఆలోచించి. ఇప్పుడు వెనక్కి పెళ్లి చేసుకున్నాను, అది డెలివరీ నేను ఎత్తుకున్నాను ఏ తమ్ముడు. కాకపోతే చిన్న పిల్లలకు వదిలేసానా, పాలు తాగి పిల్లలకు వదిలేసానా, పోనీ పిల్లలకి మొగుడు వదిలేసాను అనడానికి ఒక మాట. వాళ్ళకి తెలిసిన పిల్లలప్పుడే నేను విడిచిపెట్టాను. మరి విడిచిపెట్టానంటే విడిచిపెట్టానంటే వాళ్ళ దారాలు ఉన్నదా లేదా తమ్ముడు? నేను అన్యాయం చేశాను రా. సరేరా, ఏ అత్తోరింటి దగ్గర కట్నం కానుకలు తీసుకున్నాను నేను. ఏటి మన ఒడిశా పూరి బల్లినొలిసైనా మన పెంటకోట పెద్ద మనుషులు కానీ మన ఇంటి జీవిత చరిత్రలు తెలిసిన వాళ్ళకి అయ్యా రాజకీయాలు చేసేస్తున్నారు. మేమే కాకపోతే తెలివైన వాళ్ళు, కానీ మీరు తెలివైన వాళ్ళే. మరి మీ తెలివి మీ దగ్గర ఉంది, మా తెలివి మా దగ్గర ఉంది. మా తెలివి నీ దగ్గర లేదు, నీ తెలివి నా దగ్గర లేదు. మనము ముఖాముఖులు సంబంధంతరంగా మాట్లాడితే కదా బయటకు వస్తాయి. మీరు వెనకట్టి మీటింగ్లు పెట్టేసి ముందున్నంత నువ్వు తప్పు చేసావు అంతే తమ్ముడు. ఆలోచించరా. అంటే మేము అలాగంటే అక్కడ గొడవలే కదా.
కమాన్ ఇండియన్ కమాన్ సాబ్ ఇండియన్ గురు ఆటో ఓం సత్యం ఓం సంఘర్ష్ సంవాద్ అంతరంగం మాట్లాడుతుందండి ఈ ఛానల్. కానీ మనిషితో మాట్లాడే ఛానల్ ఇది. ఓం సత్యం ఓం సత్యం ఓం శాంతి సేవా నాయ్ మాస్టర్ ఇండియా పోలీస్, మన భారత్ పోలీస్, ఢిల్లీ పోలీస్. మా ఇంటి మాటలే, ఈ భారతదేశం మాటలే, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ 3 మాటలేనండి శాంతి సేవా నాయ్. అందులో ఓం సత్యమో ఇండియన్ గురు ఆటో ఓం సత్యమో అంటే సత్యమే జీవితం లిఖిత రాసిన వల్ల అదే ఈ ఛానల్లో ఓం సత్యమో ప్రేరణ ఓం సత్యమో.